అసలేంటి బావా? ఎందుకిలా మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా బావా? ఏంటి అపూర్వ? నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఏంటి బావా? తనకి నువ్వు అసలు బంగారం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు తనేమడుగుతుందో నీకేనా అర్థమవుతుందా? ఏం జరుగుతుందో తెలుస్తుందా బావా? తను మొదటిసారిగా తను ఒక కోరిక అడిగింది అపూర్వ. నేను ఆ కోరికని కాదనలేకపోతున్నాను. అంటే ఏంటి బావా? అంటే నీకు మీ చెల్లి ముఖ్యం కాదు, తను ముఖ్యమైందా? ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. అలాంటి ఆఫ్టర్ ఆల్ తన కోసం అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు బావా. అసలు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నీకేమైందో కూడా నాకు తెలియట్లేదు. ఏమైంది బావా? నీకు ఏమైంది అని అపూర్వ అంటూ ఉంటే, అపూర్వ నాకేం కాలేదు, నాకేంటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తను అడిగిన కోరికను తీర్చాలని అనుకుంటున్నాను అని శరత్ చంద్ర చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటన్నయ్యా, ఏంటన్నయ్యా, అసలు తను ఏమడిగిందో నీకు తెలుసా అన్నయ్య? నువ్వెలా ఒప్పుకుంటున్నావు అన్నయ్య? నువ్విలా మాట్లాడితే నా జీవితం ఏం కావాలన్నయ్య? అమ్మా మీరా, నేను అంతా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే ఆయనకి ఇద్దరు భార్యలుగా ఉండాలనా? నీ మాట చెప్పన్నయ్యా. లేదమ్మా, ఇద్దరు భార్యలు ఎన్నటికీ కావు. కృష్ణప్రసాద్కి నువ్వే భార్య అవుతావు. ఇక తన అడిగిన కోరిక ఏంటంటే ఒక్కరోజు మాత్రమే భార్యాభర్తలుగా ఈ ఇంట్లో ఉండనిస్తానని తనకు మాట ఇస్తున్నాను. ఈ శరత్ చంద్ర మాట తప్పడని నీకు కూడా తెలుసు కదమ్మా, అందుకే నేను మాట ఇస్తున్నాను అని విధంగా అనగానే ఒక్కసారిగా మీరా అపూర్వ షాక్ అయిపోతుంది. అంటే ఒక్క రోజులో వాళ్ళు జీవితం అంతా అనుభవిస్తే అప్పుడేం చేస్తావు బావా? జీవితాంతం అనుభవించడానికి అది 365 రోజులు కాదు కదా. అంటే ఏంటి బావా, ఏమంటున్నా? ఒకే ఒక్క రోజు అడిగింది కాబట్టి ఆ కోరికను తీర్చాలని అనుకుంటున్నాను. ఎవరైనా సరే నా మాటని కాదనకూడదు. తను ఈ ఇంటికి వచ్చినా సరే తను కృష్ణప్రసాద్తో ఎలా ఉంటుందో మనమందరం కూడా అలాగే మౌనంగా చూస్తూ ఉండాలి, కానీ తనని మనం ఎవరం కూడా ఏమీ అనడానికి వీల్లేదు అని శరత్ చంద్ర చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సరే బావా, ఇక నీ ఇష్టం బావా. నేను కూడా మీరా కోసం ఎంతలా పాకులాడతానో నువ్వే ఇలా మాట్లాడితే ఇక నేనేం చేస్తాను? సారీ మీరా. ఏంటి వదిన, అన్నయ్య అలా మాట్లాడారంటే నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? ఏంటో నా జీవితం ఏమవుతుందో కూడా నాకేం అర్థం కావట్లేదు అని అంటూ బాధపడిపోతూ మీరా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ మీరా, ఏంటన్నయ్య, నేను నీ గురించి ఎంత ఆలోచిస్తానో నీకు తెలుసు కదా. అవునన్నయ్య, మరి ఎందుకన్నయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఒకే ఒక్క రోజమ్మా, ఆ ఒక్క రోజులో ఏమవుతుంది? ఏమీ కాదు, నేనున్నాను, ఈ అన్నయ్య ఉన్నాడు, నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అని అంటూ వెంటనే ఇక శరత్ చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. నిజంగా థ్యాంక్స్ అండి. నేను కోరిక అడగగానే మీరు ఆ కోరికను తిలకించినందుకు నిజంగా మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? నువ్వు అడిగిన కోరికను నాకు తీర్చాలని అనిపించింది. ఎవరైనా ముక్కు మొహం తెలియని మనిషి డబ్బు బంగారం ఇస్తుంటే ఎవ్వరు కూడా కాదనరు, కానీ నువ్వు మాత్రం వద్దని, వాళ్ళని ఒకటి చేయమని, అది కూడా ఒక్కరోజు మాత్రమే అని అడిగావు. అందుకే కేవలం నీ కోసం మాత్రమే ఒప్పుకున్నానమ్మా, ఎవరి కోసం కాదు. అప్పుడు అపూర్వ మాత్రం అసలు తన పట్ల ఎందుకు ఇంతలా క్యూరియాసిటీ చూపిస్తున్నాడో అర్థం కావట్లేదు. అసలు తనకి నీకు సంబంధం ఏంటో కూడా నాకు ఏం తెలియట్లేదు అని అపూర్వ అనగానే, బంధం అనేది ఒకటిగా ఉంటేనే వస్తుందా, వేరుగా ఉంటే రాదా అపూర్వ అని అనగానే అపూర్వ కూడా షాకింగ్గా అన్నీ చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు భూమి ఎంతో సంతోషంగా ఇంటికి వస్తుంది. అంతలో ఆంటీ ఎక్కడ ఉన్నారంటీ, ఏమైపోయారంటీ? ఏమైందమ్మా?
ఆంటీ, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? శరత్ చంద్ర గారు ఉన్నారు కదా, ఆ ఇంటి పెద్ద మనిషి. ఆ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. ఏంటమ్మా నువ్వు అంటుంది? ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావమ్మా? అసలే ఆ ఇంటి మనుషులు మంచివారు కాదు. ఆ విషయం నీకు తెలుసు కదా. అవునంటీ. అయినా నేనెందుకు వెళ్ళానో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరులేండి. ఏమైందమ్మా అని అనగానే వెంటనే ఇక జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవునంటీ, ఒక్కరోజు మీరు కృష్ణప్రసాద్ గారికి భార్యగా ఉండే అవకాశం మీకు దక్కింది. ఆ అంకుల్ గారితో మీరు ఒక్కరోజు ఆ ఇంట్లో గడపవచ్చు ఆంటీ. మీకు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి ఆంటీ. ఏంటమ్మా నువ్వు అంటుంది? అసలు నిజమేనా? అయ్యో ఆంటీ, నిజం ఆంటీ. నేనెందుకు అబద్ధం చెప్తాను చెప్పండి? నేను విన్నది నిజం. నేను మీకు చెప్తుంది కూడా నిజమే. మీరు ఎలాగైనా సరే రేపు మీరు ఆ ఇంటికి వెళ్ళాలి. వాడికి తెలిస్తే ఇక నన్ను చంపేస్తాడమ్మా. ఆంటీ, మీరు ఏం చెప్పి ఆ ఇంటికి వెళ్తారో తెలీదు కానీ మీరు రేపు ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళాలంటీ. మళ్ళీ ఈ అవకాశం అంటూ మీకు రాదు అని అనగానే ఇక వెంటనే శారద ఆ ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంది. ఇక మరోవైపు మాత్రం భోజనం చేసి భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ 50,000 నేను ఎలా సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు కానీ ఎలాగైనా సంపాదించాలి. ఎందుకంటే మా అమ్మ ఎవరు, మా అమ్మ ఎలా ఉంటుంది, నాకు అసలు కుటుంబం ఉందా లేదా అనేది ఆయనతో మాట్లాడితేనే నాకు తెలుస్తుంది. ఆయనతో కలిస్తేనే నాకు ఏ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయి అని మనసులో భూమి అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ, ఆఫీస్కి వెళ్ళి అడ్వాన్స్ అడిగితే ఖచ్చితంగా ఇస్తారు కదా. వెంటనే రేపు నేను ముందుగా ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం గగన్ చెర్రీని పిలిపిస్తాడు. ఏంటన్నయ్య ఇలా పిలిచావు? ఇదిగోరా ఈ స్వీట్ తిను. "మ్మ్, మళ్ళీ కారం పెడతావేమో. మిర్చి పెడితే అసలే నిన్న మ్మ్, నోరంతా మండేసింది. చూడు, అయితే ఐస్ క్రీమ్ తినరా అని ఏంటో అలా తినిపిస్తూ ఉండగా అదే సమయానికి భూమి వస్తుంది. భూమి రాగానే చెర్రీ షాక్ అయిపోతారు. ఏంటి ఇక్కడికి వచ్చావు? అసలు ఆయన కూర్చోవలసిన సీట్లో మీరెందుకు కూర్చున్నారు? ఇది నా సీట్. నా సీట్లో నేను కూర్చోవడానికి అభ్యంతరం ఏంటి? ఆగండి, ఆగాగాగా, ముందు నేను చెప్తాను పద పద అని ఏంటో బయటికి తీసుకెళ్తూ ఉంటారు. అసలు మీ చైర్లో ఆయన ఎందుకు కూర్చున్నారో నాకేం అర్థం కావట్లేదు. సరేలే, వాడెంతైనా నా అన్నయ్య. కూర్చుంటే తప్పేముంది? కూర్చొనివ్వు. కూర్చోపెడితే ఏకంగా తన సీట్ లాగే భావిస్తున్నాడు కదా, అలా అని. సరేలే. అవును, నువ్విక్కడికి ఏం పని మీద వచ్చావు? నాకు అడ్వాన్స్ కావాలి. అవునా, అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సంతకం చేసి తీసుకొని వస్తాను, సరేనా? సరే, త్వరగా వస్తే నేను వెళ్ళాలి. సరే సరే అని అంటూ అసలు ఎందుకు వచ్చిందట్రా? అడ్వాన్స్ కావాలని వచ్చింది. ఇచ్చేస్తే సరిపోతుంది కదా. అయినా ఇంత అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆడవాళ్ళు అన్నీ చెప్తారా అని అనగానే వెంటనే ఇక పేపర్పై సంతకం పెట్టగానే ఇక అక్కడి నుండి చెర్రీ బయటికి వెళ్తాడు. ఇదిగో, నీకు కావలసిన అమౌంట్ ఇందులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ వెంటనే అక్కడి నుండి భూమి ఎంతో సంతోషంగా వెళ్తుంది. ఇదిగోండి సార్, మీరు అడిగిన 50,000 అని అంటూ ఇవ్వగానే ఇదిగో అమ్మా లిస్ట్ అని అంటూ చూపించగానే వెంటనే అందులో కృష్ణప్రసాద్ ఆ ఫోటోని చూసి ఇదిగో ఈయనే, ఈయనే, ఈయనకు వెంటనే ఫోన్ చేసి ఆయనని ఒక చోటికి రమ్మని చెప్పరా? సరే అమ్మా చెప్తాను అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటే కృష్ణప్రసాద్ మాత్రం ముందుగా ఫోన్ తీయడు. మళ్ళీ ఒకసారి ట్రై చేయరా? సరే అమ్మా మళ్ళీ చేస్తాను అని అంటూ ఇక ఫోన్ని కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, హలో సార్, ఎవరు మీరు అని అనగానే వెంటనే అంతలో సిగ్నల్స్ పనిచేయవు. హలో హలో అని ఇద్దరు అంటూ ఉంటారు. అమ్మా, సిగ్నల్ లేదమ్మా, నేను నెంబర్ ఇస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళాక మీ ఫోన్ నుండి కాల్ చేసుకొని మాట్లాడు. సరే సార్ ఇవ్వండి అని అంటూ వెంటనే ఆ నెంబర్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది భూమి.